బూత్ కమిటీ నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు బీజేపీలో సంస్థాగత ఎన్నికల ప్రక్రియ మొదలైంది. ఒకవైపు సభ్యత్వ నమోదు ప్రక్రియ, మరోవైపు సంస్థాగత ఎన్నికలు. వచ్చే ఏడాది జనవరి వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది. తెలంగాణలో సభ్యత్వ నమోదుకు సంబంధించి 12 మందితో కమిటీని ఏర్పాటు చేసిన కమలం పార్టీ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా కర్ణాటక ఎమ్మెల్యే అభయ్ పాటిల్ను నియమించింది. 2019తో పోలిస్తే 2024లో బీజేపీ కొన్ని స్థానాలు కోల్పోయింది. దీంతో సభ్యత్వ నమోదుపై కమలం పార్టీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సభ్యత్వ అభియాన్పై ఢిల్లీలో వర్క్షాప్ నిర్వహించింది బీజేపీ. సభ్యత్వ నమోదు విధి విధానాలను ప్రకటించింది. ఇక తెలంగాణలో 8 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాలు దక్కించుకున్న బీజేపీ ఓటు శాతాన్ని కూడా పెంచుకుంది. వచ్చే ఎన్నికల నాటికి మరింత ఓటు బ్యాంక్ పెంచుకోవాలని భావిస్తోంది. మొదటి విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 25 వరకు, రెండో విడత అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నిర్వహించేందుకు కమలం పార్టీ ప్లాన్ చేస్తోంది. అక్టోబర్ 16 నుంచి అక్టోబర్ 31 వరకు క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాతే బూత్ కమిటీ అధ్యక్షుల ఎన్నికలు, బూత్ కమిటీ అధ్యక్షులు, మండల కమిటీ ప్రెసిడెంట్ ఎన్నిక ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా అయ్యాక జిల్లా అధ్యక్షుల ఎన్నిక ఉంటుంది. మరోవైపు కమలం పార్టీ తెలంగాణకు కొత్త ఇన్ఛార్జిగా అభయ్ పాటిల్ను నియమించింది. కర్ణాటక ఎమ్మెల్యే అయిన అభయ్ పాటిల్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఉత్సాహంగా పనిచేశారని పార్టీ వర్గాలంటున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితులకు ఆయన లాంటి వారే అవసరమనే టాక్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది.